అందరికి నమస్తే. ఎట్టా ఉంటారు అందరూ? బాగుంటారా? నేను ఎవరు అనుకుంటున్నారు కదూ? నువ్వెవడివి? ఎవ్వడ్రా నువ్వు? మీ సిద్ధు వాళ్ళ తాతయ్యని. ఇవాళ నా బంగారం నటించిన సినిమా గురించి మీ అందరితో మాట్లాడదామని వచ్చిన. ఈ ఎదో వస్తే మీ అందరితో నా బంగారం సినిమా గురించి మాట్లాడతాను, సరేనా? ఈ 50 పిలుస్తాను, ఆగండి. ఓ పిల్లగా, ఓరి సిద్ధు, యాడి పోయినవురా? సూర్యుడు తొందరగా రా నీ పాజిగులా. వస్తా ఉన్నాడు, ఆగండి. సినిమా గురించి మాట్లాడదాము. రేయ్ మారవారా నువ్వు? సినిమా గురించి మాట్లాడదామంటే యాడి పోయినవురా? ఎందుకు ఎట్లా అడుగుతాడావు? ఆ బంగారం నటించిన సినిమా గురించి మాట్లాడదాం. నీ సంబంధనా? ఆమె ఫ్యాన్స్ గా తెలిసిందనుకో ముసలోడా, చింతపండు చిల్లర చేస్తాడు నీకు. ఆ నా బంగారమే, మీ అందరికి మాత్రమే బంగారమా? అయ్యి నాకు కూడా బంగారమే. సినిమా గురించి చెప్పు యాదవ్వా. దీనికి ఏం తక్కువ లేదు. సమంతకి కటౌట్లు పెట్టి, అదే హీరోలకు పెడతాంలే ఆ మాదిరి కటౌట్లు పెట్టి కొన్ని ప్రాంతాల్లో పాలాభిషేకం కూడా చేసిన తాత. సమంత ఏంట? సమంత బంగారం అని పిలువు. సర్లే, బంగారం అనే పిలుస్తాను, సరేనా? ఈసారి సినిమా పేరు కూడా ఆ అమ్మాయికి తగ్గట్టుగానే మా ఇంటి బంగారం అని పెట్టినారు తాత. చూసినారా, నా బంగారం ఎక్కడున్నా బంగారమే. ఆ మీ సినిమాకి కూడా బంగారం లాంటి పేరు పెట్టినారు. అవును తాత, నిజంగా ఆమె పేరు తగ్గట్టుగానే మా ఇంటి బంగారం అని పెట్టినారు తాత. డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి కదా, నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు తాత. థ్యాంక్స్ రాబి డైరెక్టర్, మా ఎమ్మి సినిమాకి బంగారం లాంటి పేరు పెట్టినావు. నీకు చాలా చాలా థ్యాంక్స్ రాబి. డైరెక్టర్ మొగాప కాదు, ఆడామా. ఓహో, థ్యాంక్స్ మేడం. మా ఎమ్మి సినిమాకి బంగారం లాంటి పేరు పెట్టినావు. నువ్వు అట్లా ముద్దులు పెడితే డైరెక్టర్ మేడం చంపలు చంపలు చదువుతుంది. నీకేమిరా నొప్పి? ఆ మేడము నా బంగారం సినిమాకి బంగారం లాంటి పేరు పెట్టింది, అందుకే ప్రేమతో ముద్దులు ఇచ్చిన. సర్లేరా, ఆయన ఇంతకు ముందు ఏమన్నా సినిమాలు తీసిన అనుభవం ఉందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఏం మాట్లాడుతున్నావు తాత? ఇంత ముందు బేబీ సినిమాతో బంగారం ని బేబీలాగా మార్చింది ఆమె. ఓహో, నాకు ముందే తెలుసురా. నీకు తెలుసా తెలీదా అని ఒక మాట అడిగినా అంటే. ఓ నీ ముసలోడా, చిన్న వేసాలు లేవే నీతో. ఇంకా ఈ సినిమాలో ఎవరెవరు నటించారా? ఈ సినిమాలో చాలా మంది అనుభవం ఉన్న వాళ్ళు నటించినారు, కొత్త కొత్త వాళ్ళు కూడా నటించినారు తాత. నాకే అవకాశం ఇవ్వలే మేడం. ఇవే తగ్గించుకుంటే మంచిది, లేకుంటే నేను కూడా నటిస్తుంటే. అయితే ట్రాలాలా అనే ప్రొడక్షన్ కంపెనీలో నందిని రెడ్డి మేడం 30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీసింది. ఇప్పుడు 55 కోట్లు కలెక్షన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ తో నడుస్తుంది తాత. టికెట్లు ఫుల్ కలెక్షన్ తాత. మొత్తానికి నా బంగారం సినిమా బంగారం లాగా ఉంది. ఇక ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి థియేటర్ కి. మా ఇంటి బంగారం సినిమా చూసి బంగారాన్ని మనస్ఫూర్తి ఆశీర్వదించరండి, సరేనా? అందరూ తప్పకుండా మీ ఫ్యామిలీలతో థియేటర్కి వెళ్ళి ఆ ఇంటి బంగారం సినిమా చూసి మా ఎమ్మి బంగారాన్ని ఆశీర్వదించిరండి, సరేనా? సినిమా మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ తాత. ఎవరైతే సమంత పని ఇంక అయిపోయిందిరా అన్నారో వాళ్ళంతా ముక్కు మీద ఏలేసుకొని ఇట్లా చూస్తా ఉన్నారు తాత. If you are bad, I am your dad. అందుకే బంగారం ఎప్పటికైనా బంగారమే. ఇప్పుడు డౌన్ అయిపోయింది కదా అని చెప్పేసి ఎగతాళి చేయొద్దు. బంగారం ఎప్పటికీ బంగారమే. బంగారం ఎప్పటికైనా బంగారమేరా. అది మెడలో వేసుకున్నా, చెవులకి పెట్టుకున్నా, చేతికి వేసుకున్నా బంగారం బంగారమే. అట్లే మా ఎమ్మి సమంత ఎక్కడున్నా బంగారమే. సరే తాత, మన ఛానల్ చూస్తున్న అందరికి చెప్పు. ఫ్యాన్స్ అందరికి చెప్తా ఉంటాను, ఆ ఎమ్మి నటించిన మా ఇంటి బంగారం సినిమాని థియేటర్ లో చూసి అందరూ మనసు నిండా ఆశీర్వదించరండి, సరేనా? బాయ్. నెక్స్ట్ మరొక అద్భుతమైన సినిమాతో వస్తామని చెప్పు. చెప్పు చెప్పు. నెక్స్ట్ మరొక అద్భుతమైన సినిమాతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే ఛానల్ ని సపోర్ట్ చేయండి. బాయ్ రా లబ్బే.
నెక్స్ట్ మరొక అద్భుతమైన సినిమా రివ్యూతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్.